హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈరోజు శుక్రవారం, ఏకాదశి, అద్భుతమైనటువంటి రోజు. మీరందరూ కూడా ఇంట్లో పూజ బాగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవార్లని ఆరాధించండి, పూజ చేసుకోండి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడండి. ఈ రోజున మనం టెంపుల్ సిరీస్లో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను. ఏంటా దేవాలయం అంటే మన చింతలు తీర్చేటువంటి చింతామణి గణపతి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయం ఎలా ఉంటుంది, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టెంపుల్ సిరీస్లో టెంపుల్స్ వీడియోస్ కానీ మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ మీకు నేను అందిస్తూనే ఉంటాను. ముందుగా అయితే లైక్ చేయండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఆ చింతామణి గణపతిని దర్శించుకుందాం. శ్రీ శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం, ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి మనం కొంచెం లోనికి వెళ్ళినట్లయితే మనకి స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా ఒక ఆర్చ్ లాగా, ఇది మనకి ఆలయం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇక్కడ లోనికి, ఆలయంలోనికి మనం అడుగు పెట్టిన వెంటనే చాలా చల్లగా ఒక ప్రకృతి తల్లి ఒడిలోకి మనం వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆలయ సమయాలు వచ్చేసరికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నండి. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సుమారుగా ఆలయం తెరిచి ఉంటుంది. మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న వారు చేసుకోవచ్చు. మనం ఆలయంలోకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఫస్ట్ గోశాల కనబడుతుంది అనమాట. ఇక్కడ గో సంరక్షణ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా మనం ముందుకు వెళ్ళేసరికి గణపతి యొక్క ఆలయానికి వెళ్ళే త్రోవ కనబడుతుంది. ఒకవైపు మనకి కళ్యాణ మండపంలా ఉంటుందన్నమాట. చూడండి, స్వామీజీ వారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, ఈయనేనండి మనకి ఈ క్షేత్రాన్ని ఇక్కడ ప్రతిష్టాపన స్వామివారిని చేసి ఇక్కడ ఈ క్షేత్రాన్ని మనకి దర్శనం కలుగు చేసేలాగా ఆయనే సృష్టించారు, ఆయనే పెట్టారనమాట. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఒక్కొక్క గణపతి రూపాలను కూడా చక్కగా అటు ఇటుగా ప్రతిష్టాపన జరిపారు. సుమారుగా 32 గణపతి రూపాలు ఇక్కడ మనకి పెట్టారండి. ఎంట్రన్స్ అంతా కూడా లక్ష్మీ గణపతి, ద్విజ గణపతి, శరణు గణపతి, సంకష్ట గణపతి, అలాగే సిద్ధి బుద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా చాలా చాలా గణపతులను, ఉచ్చిష్ట గణపతి, ఇలా చాలా రూపాలలో స్వామివారు ఎన్ని రూపాలలో అయితే ఉంటారో అన్ని రూపాలలోనూ కూడా అటు ఇటు మనం ఏదైతే నడకదారి ఉంటుందో అటు ఇటుగా కూడా స్వామివార్లని అలా ప్రతిష్ఠించి ఉన్నారు. స్వామివారి కింద ఆ స్వామిని మనం పూజిస్తే ఏం జరుగుతుంది, ఫలితం ఏమిటి, ఎలా పూజించాలి అనేది కూడా కింద రాసి ఉన్నారండి. స్వామివారి పైన ఒక గొడుగులాగా, ఒక గోపురం లాగా పెట్టారండి. మీరు ఈ గుడిని చూడాలి అని అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి. తప్పక దర్శించండి అందరూ కూడా. ఇంకా దేవాలయం విశిష్టత కోసం మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీకు దేవాలయ విశిష్టత ఏంటి, అసలు దేవాలయంలో ఏమి జరుగుతాయి అనేది కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను, చూస్తూ ఉండండి. చింతామణి అంటే చింతాయం సర్వకామప్రద మణిరివ అని అర్థం వస్తుందంట. మనం దేన్నైనా కోరుకోగానే మనకు కావలసిన వరాలు ఇచ్చి కోరిన కోరికలు తీర్చే మణికి చింతామణి అని పేరు. చింతామణి గణపతి అంటే ఆయనను ధ్యానించినా, లేక పూజించినా, లేక స్మరించినా, లేదా ధ్యానించినా, దర్శించిన మన కోరికలను తీర్చి మనకు కావలసినటువంటి వరాలనిచ్చే గణపతిని చింతామణి గణపతిగా అంటారు. చింతామణి గణపతి ఆలయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ ఉంటాయండి. మీరు గమనించినట్లయితే అందులోనూ మహాపురుషులు, అవతార పురుషులు ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాలు ఇంకా ఇంకా తక్కువ. ఈ చింతామణి గణపతి మొదట ఉజ్జయిని నగరంలో స్వయంభూగా వెలిశారట. ఆ తరువాత కాశీ నగరంలో దేవరాజైన ఇంద్రుడు చింతామణి గణపతిని ప్రతిష్ఠ చేసి పూజించారు. సిరసపల్లిలో వెలిసిన ఈ శ్రీ చింతామణి గణపతి ఆలయం భారతదేశంలోనే ఏకైక అతిపెద్ద గణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందుతుంది. అవధూత దత్త పీఠాధిపతి అయినటువంటి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తమ అవతార ప్రారంభంలో కాశీలో గల చింతామణి గణపతిని దర్శించి ప్రార్థన చెయ్యగా ఆ చింతామణి గణపతి స్వామీజీ వారికి కలలో దర్శనమిచ్చి కపిల మహాముని నడియాడినటువంటి ఈ స్థలంలో వెలుస్తానని వరాన్ని ఇచ్చారట. మనందరి భాగ్యఫలం చేత, అలాగే మన పుణ్య ఫలితం చేతనో ఆ చింతామణి గణపతి స్వామి శ్రీ స్వామీజీ వారి అమృత హస్తాలతో 25వ తారీఖున 1వ నెల అంటే జనవరి 2012న విగ్రహ ప్రతిష్ట గావించారు ఇక్కడ. అలాగే కుంభాభిషేకం, అన్నదానాలు జరిపించి ఆనాటి నుంచి నిరంతరాయంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు.
ఈ గణపతితో పాటే వచ్చినటువంటి దేవుళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకుందాము. 1 అనగా దత్తాత్రేయుడు, 2 రామ పరివారంతో సహా శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, 3 శ్రీ గిరీశ్వర స్వామి. ఈ 3 దేవతలు కూడా ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. చింతామణి గణపతి గురించి ప్రత్యేకంగా ముద్గల పురాణంలో వివరించబడింది. ఈ స్వామికి అత్యంత ఇష్టమైనది గరిక పూజ, అలాగే మోదక నైవేద్యాలు, మోదక హోమాలు ఇక్కడ చేయించవచ్చు. ఈ మోదక హోమం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఇక్కడ ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితి నాడు సాయంకాలమున భక్తుల చేత సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని చేయించబడుతుంది. ఈ వ్రతంలో పాల్గొనే భక్తులకు అన్ని పూజా ద్రవ్యాలు ఇచ్చి వ్రతం పూర్తిగా వారితోనే చేయిస్తారు. మీకు ఇంట్లో వ్రతం చేసుకున్నటువంటి భావనే కలుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా గణపతి హోమం జరుగుతుంది. ఈ హోమం మరియు వ్రతం చేసుకున్న వారు కష్టాల నుండి బయటపడి వరాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ బెల్లం సమర్పించుకున్నట్లయితే కేతుగ్రహ దోషం నివారణ జరుగుతుంది అని ప్రతీతి. ఇక్కడ బెల్లం సమర్పణ చేసుకుంటే కేతుగ్రహ దోష నివారణ జరుగుతుందని ప్రతీతి. చింతామణి గణపతి కోసం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్షేత్రంలో మరొక విశేషం అద్భుతమైనటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి పూర్ణ ఫల దీక్ష కోసం తెలుసుకుందాము. మీరు వీడియోలో చూసినట్లయితే కొబ్బరి బోండాలను దాని మీద తేదీలను కూడా రాసి అక్కడ వేలాడి తీయడం జరిగింది. అది పూర్ణ ఫల దీక్ష, అది ఒక ముడుపుగా అనుకుంటూ చెప్తూ ఉంటారు. అయితే ఈ దీక్ష ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అనగా మన నిత్య జీవితంలో మనకు ఉండే పనుల్లో కలిగే విఘ్నాలను, అడ్డంకులను తొలగించి ఆ కార్యాన్ని సఫలం చేసేవాడు అని అర్థం వస్తుంది. మొట్టమొదట ఆంజనేయుడు కార్యసిద్ధిని సీతారాములకు కలిగించాడు. ఆ సందర్భంలో హనుమంతుడిని ఉద్దేశించి సీతమ్మ తల్లి పలికినటువంటి ఒక శ్లోకం ఇక్కడ పూర్ణఫల దీక్షలో ముఖ్యమైనటువంటి శ్లోకం. మనందరికీ ఎన్నో కోరికలు ఉంటాయి, అలాగే మరెన్నో సమస్యలు కూడా ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వివాహం, అన్యోన్య దాపత్యం, అలాగే సత్సంతానం, శత్రుపీడ, కుటుంబ కలహాలు మొదలైనవి మన జీవితాలలో ఉంటూనే ఉంటాయి. ఎలాంటి కోరికైనా, ఎలాంటి సమస్య అయినా కూడా 18 రోజులలో ఈ వ్రత దీక్షతో శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేదే ఈ పూర్ణఫల దీక్ష. మన కోరికను మనసులోనే చెప్పుకొని కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి నిండు కొబ్బరి బోండం సమర్పణ చేసి 16 ప్రదక్షిణలు చేసి 18 రోజుల పాటు సులభమైన నియమాలతో, అంటే మద్యపానం, ధూమపానం, మాంసాహారాలు లాంటివి విడిచిపెట్టి స్వామివారి నామంతోనూ అక్కడ పూజారి గారు ఇచ్చినటువంటి మంత్రంతోనూ దీక్షను ఆచరించి పూర్తి చేయాలి. ఈ విధంగా చేసిన వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రంగా కలిగించేవే ఈ హనుమద్ వ్రతం, సింధూరార్చన, నాగవల్లి దళార్చన మొదలైనవి. వడమాల సమర్పణ కూడా ఇక్కడ చేసుకోవడం మరింత విశేషం. ఈ 18 రోజుల పాటు మనం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. 18 రోజులు పూర్తయిన తర్వాత అక్కడ తేదీ రాస్తారు. కొబ్బరి బోండం మీద మనం ముడుపుగా కడతాం కదా, ఆ బొండం మీద రాసినటువంటి తేదీ రోజున మనం మళ్ళీ వచ్చి ఆ కొబ్బరి బోండాన్ని మనమే ఒలిచి ఆ లోపల ఉన్నటువంటి కొబ్బరికాయని పట్టుకొని వెళ్ళి పూజారి గారికి ఇచ్చి అక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. అంతేనండి. ఈ 18 రోజుల పాటు కూడా మనం ఎంత నియమనిష్టగా, మనం ఎంత స్వామివారిని తలుచుకుంటా మంత్రదీక్షలో ఉంటామో మనకి అంత త్వరగా మనకున్నటువంటి సమస్య అయినా, మనకున్నటువంటి కోరికైనా కూడా విశేషంగా నెరవేరుతుంది అని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారు. అక్కడ కొబ్బరికాయ అలాగే స్లిప్ కూడా ఇస్తున్నారండి. 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది కార్యసిద్ధి ఆంజనేయ స్వామి పూర్ణ ఫల దీక్ష. ఇక దత్తాత్రేయ స్వామి వారి కోసం కూడా తెలుసుకుందాము. అత్రి మహర్షికి, అనసూయమాతకు జన్మించినటువంటి త్రిమూర్తి స్వరూపుడు ఈ దత్తాత్రేయుడు. మనకు అష్టసిద్ధులను ప్రసాదించేవాడు, అన్ని పాపాలు ప్రక్షాళన చేయువాడు కూడా ఈ దత్తాత్రేయ స్వామి. ఇక స్వామికి అత్యంత ఇష్టమైనది తైలాభిషేకం. ఈ అభిషేకం నువ్వుల నూనెతోనే చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. జాతకంలో గల గ్రహ దోషాలను పోగొడుతుంది. ఇక రెండవది అనగా లక్ష్మీ వ్రతం. ఇది ప్రతి మాసంలోనూ కూడా కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాడు జరుగుతుంది. ఇక్కడ భవిష్య పురాణంలో చెప్పబడిన ఈ అనగా వ్రతాన్ని ఈ కాలంలో ప్రపంచానికి పునఃపరిచయం చేసింది కూడా మన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారే. ఏదో ఒక మార్గంలో దత్తాత్రేయుడిని పూజించి అఖిల భూమండల చక్రవర్తిగా అవతరించిన కార్యవీరుని వలె మనం ఇక్కడ ఆయన అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క విశిష్టత ఇదనమాట. ఈ దేవాలయంలో మనం విశేషంగా ఏ పూజలైనా చేయించుకోవడానికి మనం ఇక్కడ పూజారి గారితో మాట్లాడుకొని చేయించుకోవచ్చు. ఈ దేవాలయంలో మరొక విశేషం ఏమిటంటే, ఏ దేవాలయంలో అయినా కూడా గర్భగుడిలోకి
స్త్రీలను అస్సలు ప్రవేశించకూడదు అని చెప్తూ ఉంటారు. పురుషులను కూడా అసలు ప్రవేశించనివ్వరు. ఎక్కడైనా సరే ఒకవేళ ఎవరినైనా గర్భగుడిలోకి వెళ్ళనిస్తారంటే పురుషులను మాత్రమే, కానీ వాళ్ళను కూడా అన్ని దేవాలయాలలోకి పంపించరు. కానీ ఇక్కడ చింతామణి గణపతి దగ్గరికి ఎవరికి వారే గర్భగుడిలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామివారికి అలంకరణ పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ ఈ దేవాలయంలో స్త్రీలను కూడా గర్భగుడిలోకి వెళ్ళి చింతామణి గణపతిని దర్శించుకొని పూజించుకొని స్వామివారికి పూలను గరికమాలను లేదంటే స్వామివారికి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చండి. ఇది ఇక్కడ ఇంకా విశేషమండి. నేనైతే లోపలికి వెళ్ళి చాలా సేపు స్వామివారిని చూస్తూనే ఉండిపోయాను. చింతామణి గణపతి నేను కాశీలో చూశానండి, మళ్ళీ ఇక్కడ చూశానన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ప్రకృతిలో మీరు చూస్తూ ఉంటే నవగ్రహాలు చాలా ఉన్నాయి. నవగ్రహాల వృక్షాలు, దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి. మీకు లాస్ట్ లో నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. పరమశివుడి యొక్క విగ్రహాన్ని, గణపతి యొక్క విగ్రహాన్ని ఒక కొండల మీద ఎంత అలంకరణగా ప్రకృతిలో చేశారో చాలా ఆనందంగా ఉందండి. పిల్లలకు కూడా ఈ ప్రకృతి మధ్యలో మనం కాసేపు ఉంచినట్లయితే వాళ్ళు కూడా పీస్ఫుల్ గా ఫీల్ అవుతారు. చాలా బాగుందండి. ఈ దేవాలయాన్ని ఎలాగైనా సరే ఇంకా దర్శించలేని వారు ఉంటే తప్పకుండా దర్శించండి. మీరు స్వామివారికి నమ్మకంతో ఈ పూర్ణ ఫలదీక్ష గాని, స్వామివారికి ఏదైనా గరికతో మాల గాని ఏదైనా సరే మీకు ఏం చెయ్యాలనిపించినా కూడా మీరు చేయడానికి రెడీగా ఉండండి. చాలా చక్కగా దర్శించుకోండి. మీకున్నటువంటి సమస్యలు కోరికలను తీర్చుకోండి. ఇంకా మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.